ఇప్పుడు తాజాగా ఆయన సోదరుడు నాగబాబు కొన్ని చాలా రకాల వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వన్ బై వన్ తెలుసుకుందాం. ఒకటి కాపు నేస్తానికి సంబంధించి కాపు నేస్తం పేరుకి వైఎస్ఆర్ పేరు పెట్టారు వైఎస్ జగన్ అప్పట్లో. అవునండి. సో, అది ఏ యాక్చువల్‌గా కాపు నేత కనిపించలేదా అంటూ కాపుల్ని రెచ్చగొట్టే ప్రయత్నంగానే భావించాలి దీన్ని కదా! యాక్చువల్‌గా అండి ఆయన ఒక మాట మాట్లాడారు. అది చాలా తప్పు యాక్చువల్‌గా. కాపులు వైసీపీ కాపులని వాడారు. అవును. వైసీపీ కాపులు, జనసేన కాపులనే ఒక డివిజన్. వాడారు. వైసీపీ కాపులని మాట్లాడటం ఏంటంటే నాగబాబు గారు అంత పెద్ద వ్యక్తి అయ్యుండి ఆళ్ళకి ఒక కాపులే అభిమానులు ఉన్నారు. అందరూ ఉన్నారు గదా! అవును. అలాగే అన్ని పార్టీల్లో అన్ని కులాలోళ్ళు ఉంటారు. నువ్వు కాపు కులం అయ్యుండి నువ్వు కాపు కులాన్ని నువ్వు ఎలా టార్గెట్ చేస్తూ మాట్లాడతావు? పోనీ నీ కాన్సెప్టే చూసుకుందాం. నాగబాబు గారి కాన్సెప్టే చూసుకుందాం. ఆయన ఏమన్నారు? కాపు నేస్తం ఇచ్చింది గత వైసీపీ గవర్నమెంట్. దానికి వైఎస్ఆర్ కాపు నేస్తం అని పేరు పెట్టారు. మన కులంలో లెజెండ్స్ లేరా? కోడి రామ్మూర్తి గారు కానీ, సికే నాయుడు గారు కానీ, పుంజాల శివశంకర్ గారు కానీ, ఇలా కొంతమంది పేర్లు చెప్పి లెజెండ్స్. మరి జనసేన అనేక మీటింగులు జరిగినాయి. ఆ మీటింగులు అన్నిటికి ఈ ఎంట్రన్స్లకి రకరకాల నాయకుల పేర్లు పెట్టారు. వాళ్ళకి ఎందుకు మరి వీళ్ళు ఒక్కళ్ళ పేరు కూడా ఎందుకు వాడలేదు ఇప్పుడు దాకా? వీళ్ళకి ఇంత కన్సర్న్ కాపుల మీద ఉంటే దానికి ఇప్పుడు వరకు ఎందుకు ఒక కాపు నేమ్ కూడా దాంట్లో పెట్టలేదు? అన్ని డిఫరెంట్ నాయకుల పేర్లే పెట్టారు. అదొకటి. మరి చంద్రబాబు గారు కూడా ఏదో ఒకటి పెట్టచ్చు కదా. గత గవర్నమెంట్ లో కూడా 2014-19లో కూడా ప్రతి పథకానికి కూడా పేర్లు పెట్టుకున్నారు. అలాగే వైఎస్ఆర్ గవర్నమెంట్ లో పేర్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఈయన చెప్పిన రిఫర్ చేసిన పేర్లు ఏమన్నా వైఎస్ఆర్ పార్టీకి సంబంధం ఉందా? వాళ్ళ గవర్నమెంట్ ప్రజలకు మంచి చేసేటప్పుడు వాళ్ళ నాన్నగారు గుర్తు చేసి కొన్ని పేర్లు పెట్టారు. తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 5% ఉండేది. అవును. అది జగన్ గారు క్యాన్సిల్ చేశారని ఓకే గగ్గోలు పెట్టారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ వాళ్ళు కానీ, ఈ జనసేన పార్టీలో ఉన్న కాపులు కానీ. ఇప్పుడు మరి గవర్నమెంట్ వచ్చింది కూటమి ప్రభుత్వం. పెద్దన్న పాత్ర పోషించమని కళ్యాణ్ గారు అడిగారు. మరి అందరూ పోషించారు, గెలిపించారు వాళ్ళని. మరి ఆ 5% రిజర్వేషన్ మళ్ళీ ఎందుకు రీఇంప్లిమెంట్ చేయలేదు? అవును. మళ్ళీ 5% ఎందుకు? ఇప్పుడు కాపు కార్పొరేషన్ పెట్టారు. సుబ్బారాయుడు గారిని ప్రెసిడెంట్ చేశారు, చైర్మన్. ఆయనకి ఇంకా ఆఫీస్ అలర్ట్ చేయలేదంట ఇప్పుడు వరకు. అసలు ₹1 ఫండ్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషించమన్న జనసేన ఉన్న ప్రభుత్వంలో కాపులకి ఏం న్యాయం జరిగిందండి? మరి ఆయనే చెప్తున్నాడుగా కాపు నేస్తం వచ్చింది అని చెప్తున్నాడు. మరి వచ్చింది కదా. మరి వీళ్ళ ప్రభుత్వంలో ఏమి ఇచ్చారని? కొన్ని ఇచ్చి నాగబాబు గారు ఆయన పేరు పెట్టుకోమని, లేకపోతే వాళ్ళ అబ్బాయి పేరు పెట్టుకోమని, లేకపోతే వాళ్ళ బ్రదర్ కళ్యాణ్ గారు పేరు పెట్టుకోమండి, లేకపోతే వాళ్ళ అమ్మగారు పేరు పెట్టుకోమండి. కాపులకి న్యాయం చేయమండి. న్యాయం చేయకపోగా గత గవర్నమెంట్ ఇచ్చిన వాటిని ఈయన ట్రోల్ చేయడం అది కరెక్ట్ అనిపించలేదు. ఇప్పుడు ఇంకో వ్యాఖ్యలు కూడా చేశారు. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం లేఖపై బొలిశెట్టి శ్రీనివాస్ చేసినటువంటి వ్యాఖ్యలు, దీన్ని ఎలా పరిగణించాలి? ముద్రగడ్డ పద్మనాభం గారు లెటర్ రిలీజ్ చేశారు. అవును. ఆయన ఏమన్నాయంటే సారాంశం, కాపులపై ఈ రకమైన దాడి మంచిది కాదు, మేము రాష్ట్రంలో ఉండాలా వద్దా అన్నట్టు ఒక కాపు నాయకుడిగా ముద్రగడ్డ గారు పద్మనాభం వదిలి వెళ్ళి పరిస్థితులు కల్పిస్తున్నారు, ఇది చంద్రబాబు గారు కరెక్ట్ కాదని చెప్పి ఒక లెటర్ రాశారు. అవును. దానికి ఈ కూటమిలో ఉన్న కాపులందరూ ఒక రకమైన కామెంట్లు చేస్తున్నారు. నువ్వు కులం మార్చుకున్నావు, నువ్వెందుకు ఈ లెటర్ రాస్తావు, నువ్వెవరో, నీకేంటి అర్హత, నువ్వు మా కులం కాదు అంటున్నారు. ఈ దేశంలో కులం మార్చుకోవడం ఇంపాసిబుల్ అండి. ఎవరన్నా వాళ్ళ మతం మార్చుకోగలరు, పేరు మార్చుకోగలరు, కానీ కులం మార్చుకోలేరు. ఆయన కూడా ఒక కమిటెడ్ పర్సన్ ముద్రగడ్డ పద్మనాభం గారు. ఆయన ఓ బెట్ట కట్టారు, ఒక ఆవేశంలోనో లేకపోతే కాన్ఫిడెన్స్లోనో ఛాలెంజ్ కట్టారు. అది ఓడిపోయారు. మాట మీద నిలబడే వ్యక్తి కాబట్టి పేరు మార్చుకున్నాడు. ఆయన ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి అని పెట్టుకున్నాడు. ఆయన అక్కడ కులం మార్చుకుంటా అనలేదు, కులం మార్చుకోలేదు, పేరు మార్చుకున్నారు. ఆయన కులం కాకుండా పోతాడా? నాకు బొలిశెట్టి శ్రీనివాస్ గారితో చాలా సన్నిహిత్యం ఉంది, అన్నయ్య అని పిలుస్తాం. మరి అలాంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ లెటర్ మీద. పెట్టి నువ్వు కులం మారిపోయి నీకు సంబంధం ఏంటి అన్నారు. ఏమంటే కులం మార్చుకోలేదు, ఆయన పేరు మార్చుకున్నారు. మీలాంటి కులంలో ఒక పెద్దన్న పాత్ర మీరు కూడా పోషించే వ్యక్తి. మరి ముద్రగడ్డ పద్మనాభం గారిని నమ్మి అన్ని లక్షల మంది ట్రావెల్ చేసి ఉద్యమానికి సపోర్ట్ చేశారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారి పేరు మీద ఎలాంటి కేసులు లేవా? ఒక పార్టీలో తిరుగుతుంటా ఆయన క్యాడర్ కేసులు లేవా? అలాగే వాళ్ళ పార్టీలో ఉన్న క్యాడర్ కేసులు లేవా? అలాగే ఉద్యమం చేస్తున్నప్పుడు కొన్ని కేసులు అవుతాయి.
నీ వల్ల యువత కేసులని అంటే మరి వీళ్ళ పార్టీ వల్ల ఎలాంటి కేసులు అవ్వలేదా? యువతకే కేసులు అయినాయి, అన్నీ అయినాయి. నువ్వు కులం మార్చుకున్నావు, మా కులం కొరం మాట్లాడతావు అంటే అది చాలా తప్పని. అదే బొలిశెట్టి శ్రీనివాస్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ విషయంలో చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ పరువు గంగలో కలిపేశాడు. ఆ, అతన్ని చూసి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పదవి ఇస్తే పదవి వచ్చిన తర్వాత అహంకారం పెరిగి ఇటువంటి చేష్టలతోటి పార్టీ పరువు తీశారు, పవన్ కళ్యాణ్ పరువు పోగొట్టేశారు అని చెప్పి అది అన్నారు. యాక్చువల్ నేను చూశాను. అంటే పార్టీ మీకు ఒక అర్హత ఇచ్చింది పోటీ చేయడానికి, గెలిచిన తర్వాత అసెంబ్లీకి అతను ఎందుకు రావట్లేదని ఏదో విలేకరు ఎవరో అడిగారు. అడిగితే ఏమో మోహన్ జిల్లి రావట్లేదేమో, మేమైతే రావద్దని చెప్పలేదు, పార్టీ పరంగా కూడా రావద్దని చెప్పలేదు, సో నలుగురిలో కలవడానికి అతను రాకపోవచ్చు, కానీ తన వల్ల పార్టీ పరువు ఇదైందని చెప్పి కొంచెం ఆయన మాట్లాడటం జరిగిందండి.